హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, లేట్ చేయకుండా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ లేటుగా లేచి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద ప్రేమని చూసి కళ్ళన్నీ ఎర్రపడిపోయాయి, నైట్ అంతా నిద్ర లేదనుకుంటా అని ప్రేమని నర్మద అంటూ ఉంటుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును ప్రేమ, మీ రూమ్లో నుంచి సంగీతం వాయిద్యాల సౌండ్ వినపడింది అని అనగానే, ఏంటక్క, మీ రూమ్లో నుంచి కూడా మాకు అదే సౌండ్ వినిపించింది అని అంటూ ఉంటుంది. ఇక నా ప్రేమ అయితే అప్పుడే నర్మద ఇక చాలా మా ఆయనకి కొద్దిగా ఎక్కువైంది నైటు అని నర్మద అనగానే, ప్రేమ మా ఆయనకు కూడా అదే ఎక్కువైందక్క అని ఇక ప్రేమ నర్మద అలా మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే వేదవతి అటుగా వస్తుంది. ఇక మేము నైటు మంచిగా ఇక సెకండ్ షోకి నైటు సినిమాకి వెళ్ళాను. బైక్ మీద మా ఆయనని హగ్ చేసుకొని పట్టుకున్నాను అని వేదవతి చెప్పగానే, ఏంటత్తయ్య మీరు హగ్ చేసుకోవడమేనా, మేము నైటు చాలా సంతోషంగా చాలా హాయిగా ఉన్నాము అని అనగానే, అందుకేనా మమ్మల్ని సినిమాకి పంపించి మీరు ఈ రొమాంటిక్ సెన్స్ చేయడానికి కదనే మీరు ఈ ఇంట్లో ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారేంటి అని నర్మద అనగానే, అవును కదా, మరి మమ్మల్ని సినిమాకు పంపించి మీరు సంతోషంగా ఇంట్లో గడిపారా అని అంటూ ఉంటుంది. లేదత్తయ్య, మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారని ఇక నర్మదా అక్క అలా ఆలోచించి మిమ్మల్ని మామయ్య గారు ఒక్కసారైనా బయటికి తీసుకువెళ్ళాలని ఆ విధంగా నర్మదా అక్క నీతో మాట్లాడింది అని అనగానే, వేదవతి చాలా సంతోషంతో నర్మదని హక్కును చేసుకొని, నా మంచి కోడలు, నాకు ఇలాంటి కోడలు దొరకడం చాలా సంతోషం అని ఇక అంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది ఇట్లుండగా ఇక శ్రీవల్లి పడుకొనే లేవకుండా ఉంటుంది. అప్పుడే ఇక బయట చందు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా నాన్న రావడం లేదేంటి, శ్రీ ఇక అమూల్య చేయి దాటిపోతే ఇక మాకు చేతికి చిక్కదు, ఎలాగైనా అమూల్య గురించి ఆ విశ్వగాని గురించి నిజం నాన్నకి చెప్పేసేయాలి అని చందు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక రామరాజు కోసం వెయిటింగ్ చేస్తూ అప్పుడే రామరాజు అటుగా వస్తూ ఉంటాడు. వెంటనే నాన్న నాన్న అని ఇక చందు అనగానే, ఏంట్రా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే అప్పుడే వేదవతి, అవునండి, నీ కోసం ఆడు ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు, నీకేదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పడం లేదు, నాకు చెప్పని విషయం ఏంటో ఏమో అని వేదవతి అనగానే, ఏంట్రా ఏం జరిగింది, ఏంటి చెప్పెదడా అని ఇక రామరాజు అనగానే, నాన్న నీకు ఒక విషయం చెప్పాలి, మన పరువు గురించి విషయం అని ఇక అనగానే, ఏంట్రా పరువు గురించి ఏంటి, అమూల్య గురించి ఏంటి అని రామరాజు అనగానే, అవునన్న అమూల్య గురించే చెప్పాలి అని ఇక చందు అమూల్య గురించి చెప్తూ ఉండగా అప్పుడే ఇక శ్రీవల్లికి దిగ్గున మెలకొచ్చి ఇక బా బా అని గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. అమూల్యని కాలేజీకి తీసుకువెళ్ళాలని చెప్తున్నాడు బా అని ఇక అనగానే, ఏంట్రా గా విషయం కూడా పరువు గురించని మాట్లాడతావు, అమూల్యని కాలేజీలో డ్రాప్ చేస్తానని చెప్పొచ్చు కదా, పరువు గురించి అని మాట్లాడతావేంట్రా, ఏమీ ఏమీ అర్థం కావడం లేదు నీ మాట ఏంటో అని రామరాజు అనగానే, అప్పుడే ఇక చందు, బా నువ్వు అందుకే కదా అమూల్యని ఈ రోజు నుంచి నువ్వు బైక్పై డ్రాప్ చేస్తానని నాకు చెప్పావు కదా బా, అదే కదా బా అని ఇక శ్రీవల్లి మాట మార్చేస్తుంది చందునైతే. అప్పుడే చందు చాలా బాధపడుతూ, ఇక ఈ విషయం తెలిసే మామయ్య గుండె పలికి చచ్చిపోతాడు, చెప్తారా అని ఇక శ్రీవల్లి అలా సైగ చేస్తూ ఉంటుంది. ఇక చందు మాత్రం ఇక మాట చెప్పకముందుకే రామరాజు అమూల్యని చందుని ఇక ఇక అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇక బా ఈరోజు నిజం చెప్పలేడు, బా అసలు నిజం చెప్పొద్దంటే ఎందుకు మామయ్య గారికి పదే పదే చెప్పాలని చూస్తున్నాడు, మామయ్య గారికి కనుక ఈ విషయం తెలిసే అమూల్యకి విశ్వకి మధ్యలో ప్రేమ రాయబారం నడిపింది నేనే అన్న నిజం తెలిసిపోతుంది, లేదు తొందరగా ఈ విశ్వగానికి అమూల్యకి పెళ్లి జరిపిస్తేనే అయిపోతుంది, ఆ తర్వాత నాకు ఈ టెన్షన్లు ఈ బాధలు ఉండవు, ఒక తర్వాత ఒకటి నాకు ఒక మూట కట్టుకున్నట్లుగా వస్తున్నాయి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంట్లోకి వస్తున్న శ్రీవల్లిని, అక్క నీకు ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పావు కదా, ఇంకా నీ సర్టిఫికేట్లు వేయి, ఎంఏ సర్టిఫికేట్లు ఇంగ్లీష్ ఇంకా
సర్టిఫికెట్లు రాలేవేంటక్క అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు విని, ఏంటమ్మా నిజంగానే సర్టిఫికెట్లు ఇంకా తీసుకురాలేదేంటి అని అనగానే, లేదు మామయ్య గారు, అవి ఇక కాలేజీలో ఉన్నాయి కదా, అవి తొందరగా ఎలా వస్తాయి మామయ్య గారు అని అనగానే, ఏంటమ్మా ఆ రోజేమో యా యా అనుకుంటూనే ఇంగ్లీష్ వచ్చని చెప్పి యా ఓకే అన్నావు, ఇప్పుడేమో ఇక ఇంగ్లీష్ సర్టిఫికెట్లు ఇంకా రాలేవంటున్నావు అని, ఇక ఏంటమ్మా అసలు నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావా అని రామరాజు అనగానే, ఇక అక్కడున్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మామయ్య గారు ఇలా పసిగట్టారు, నిజంగానే నేను చదువుకోలేదని తెలిసిపోతే, ఇక నేను మోసం చేశానని తెలిసిపోతే అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అన్నయ్య గారు నా కూతురి ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లు తీసుకొచ్చాను అన్నయ్య గారు అని ఇక అక్కడి నుంచి ఇక భాగ్యం పెనిమిటి వస్తూ ఉంటారు. అది చూసిన నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి అమ్మా నాన్న నిజంగానే ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లు ఎలా తీసుకొచ్చారు అని ఇక శ్రీవల్లి కూడా ఒకసారి షాక్ అయిపోతుంది. ఇక నర్మద నా ప్రేమతో, ఏంటి ప్రేమ వీళ్ళ నాటకం ఏంటి, అయినా సర్టిఫికెట్ని ఎలా తీసుకొస్తారు వీళ్ళు అని ఇక నర్మద ప్రేమ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య మీరు అనుకున్నట్లే నా కూతురు సర్టిఫికెట్లు తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అన్నయ్య అని ఇక అంటూ పేపర్లు ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎదురుగా భాగ్యం పెనిమిటి వస్తూ ఉంటాడు. వాటిని చూడకుండా అప్పుడే, చూడండి అన్నయ్య గారు, మీరే చూడండి, మీరే చదవండి, నా కూతురు ఎంత బాగా చదివిందో అని భాగ్యం ఆ పేపర్లు రామరాజుకి ఇస్తుంది. వెంటనే రామరాజు, ఏంటమ్మా నేను చదువుకోలేనమ్మా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రేమ నువ్వు చదవమ్మా, నువ్వు బాగా చదివావు కదా ఇంగ్లీష్ అని ఇక రామరాజు అయితే ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లని ఇక ప్రేమకి ఇస్తాడు. అప్పుడే ప్రేమ అది చదివి అవి డూప్లికేట్ ఇవన్నీ తెలిసిపోతుంది. కానీ ఇక అవి డూప్లికేట్ కాదు, ఒరిజినల్ అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక శ్రీవల్లిని జాబ్ చేసేలా చేసి ఆ జాబ్లో ఏమీ రాదని వాళ్ళతోటి మామయ్య గారికి తెలియజేసేలా చేయాలి అని ఇక అనుకుంటారు కదా నర్మద ప్రేమ. అదేవిధంగా అవును మామయ్య ఇవి సర్టిఫికెట్లే అని అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళు నిజంగానే ఒరిజినల్ సర్టిఫికెట్లు అని చెప్తున్నారు, అవి డూప్లికేట్ కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మామయ్య గారు, ఇక ఆలస్యం ఎందుకు, సర్టిఫికెట్లు వచ్చాయి కదా, మీకు తెలిసిన ఒక స్కూల్లో సార్ తెలిసాడు కదా, ఆ సార్కి ఫోన్ చేయండి, అందులో ఎంఏ ఇంగ్లీష్, ఇక ఇంగ్లీష్ మీడియం కదా అక్క, అన్ని ఇంగ్లీష్ చెప్తూనే ఉంటుంది అని చెప్పగానే, అవునమ్మా నాకు ఇది గుర్తుకు రాలేదు, వెంటనే ఫోన్ చేస్తాను, వెంటనే ఇక శ్రీవల్లిని ఆ స్కూల్లో చెప్పేలా చేస్తాను అని ఇక ఫోన్ చేసి ఆ టీచర్ని అడుగుతూ ఉంటాడు. సరే ఇక రామరాజు గారు, రేపు ఉదయాన్నే మీ కోడల్ని ఇక స్కూల్కి వచ్చేయమనండి అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మోయ్ ఈ సర్టిఫికెట్లు అంటే ఎలాగో అలా తీసుకొచ్చారు, ఇప్పుడు స్కూల్లో నేను ఎలా చెప్పనమ్మోయ్, నాకు ఇంగ్లీషు ఒక ముక్క కూడా రాదు, నేను ఎలా చెప్పాలి అని ఇక శ్రీవల్లి టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మని నాన్నని తిడుతూ ఉంటుంది. అప్పుడే, లేదమ్మా అమ్ముడు, తొందరలోనే నేను ఏదో ఒకటి చేస్తానులే అని ఇక అంటూ ఉంటారు. ఏమో అమ్మ నాకైతే కంగారుగా ఉంది, ఈ నిజాన్ని ఇప్పుడు నాకు చదువు రాదని నిజాన్ని ఎలా ఇక మామయ్య గారికి తెలిసిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉన్నాను అని ఇక శ్రీవల్లి ఇటు పక్క టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అటు ఇటు తిరుగుతూ ఉండగా విశ్వక్ ఇంట్లో నుంచి సైగ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీవల్లి, ఆగు, ఈ నా బాధ నాకుంటే వీందో బాధ అని ఇక శ్రీవల్లి అనుకుంటూ, ఏంటి ఇక్కడ ఎవరైనా చూస్తే ఇక ఇప్పటికే నా కొంప ఇక రగిలిపోతూ ఉంటుంది, నన్ను బాధ పెడుతూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వస్తావా రావా, 10 లక్షల గురించి చెప్పేయమంటావా అని విశ్వక్ బెదిరిస్తూ ఉంటాడు. ఆగురా వస్తున్నాను, 10 లక్షల వీక్తో నన్ను చంపేస్తున్నావు కదరా అని ఇక శ్రీవల్లి అయితే ఇక విశ్వక్ పిలవగానే విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే విశ్వక్, భద్రావతి, ఇక శ్రీవల్లి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, విశ్వక్కి అమూల్యకి పెళ్లి జరిపిస్తానన్నావు, కానీ నువ్వు మాత్రం ఆ పెళ్లి గురించే ఊసెత్తడం లేదు, అయినా నువ్వేంటి ఇలా మారిపోయావు, 10 లక్షలు ఇచ్చేస్తావా లేక ఈ పెళ్లి జరిపిస్తావా అని ఇక బెదిరిస్తూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక నేను తొందరలోనే ఈ విశ్వక్కి అమూల్యకి పెళ్లి జరిపించాలనే చూస్తున్నాను, ఇక ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తాను అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ప్రేమ వాళ్ళ అమ్మ వస్తుంది. వెంటనే వాళ్ళ ముగ్గురు, శ్రీవల్లి ఏంటి ఈ అమ్మాయి ఇక వేదవతి వాళ్ళ పెద్ద కోడలు కదా, ఇలా వచ్చిందేంటి అని ఇక ప్రేమ వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ముగ్గురు ఇక అమూల్యకి విశ్వకి పెళ్లి గురించి తొందరలో నేను చేయాలమ్మా అని అనగానే, సరే మీరు చెప్పినట్లే విశ్వకి అమూల్యకి పెళ్లి చేసే బాధ్యత నాది అని ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రేమ వాళ్ళమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఏంటి విశ్వకి అమూల్యకి పెళ్ళేంటి అని ఇక అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక
భద్రావతి విశ్వకైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి ఇక ఖచ్చితంగా ఇక మన పెళ్ళి ఇక నీకు అమూల్యకి పెళ్ళి జరిగిపోతుంది. ఇక అమూల్యతో నువ్వు అమూల్య వల్ల నువ్వు రామరాజుని ఒక ఆట ఆడుకోవచ్చు. రామరాజుని బాధ పెట్టడానికే నువ్వు అమూల్యని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావని ఇక ఇక అప్పుడు అమూల్యకి తెలిసిపోతుంది అని భద్రావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునతయ్య నాకు కూడా అదే సంతోషం ఉంది అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ వాళ్ళమ్మ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే అమూల్యని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడా విశ్వక్? అంటే విశ్వకు ఇక అమూల్యని పెళ్లి చేసుకొని రామరాజు అన్నయ్య వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నాడా? లేదు, ఈ విషయం వెంటనే ఆ ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి అని ఇక వెంటనే ఇక ప్రేమ వాళ్ళ అమ్మ అయితే వేదవతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇదేంటి వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వదిన అని అనగానే వేదవతి నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అనగానే ఏంటొదిన అది మళ్ళీ ఏదైనా విశ్వగడి ఏదైనా చేశాడా అని వేదవతి అంటూ ఉంటుంది. లేదు వదిన విశ్వక్ గురించే చెప్పాలనుకుంటున్నాను. విశ్వక్ అమూల్యని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. అమూల్య కూడా విశ్వక్ని ప్రేమిస్తుంది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది వేదవతి. ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును వేదవతి, నేను ఇప్పుడే భద్రావతి విశ్వక్ ఇక మాట్లాడుతూ ఉండగా చూశాను అని అనగానే అయినా అమూల్య విశ్వక్ని ప్రేమించడం ఏంటి అని అనగానే విశ్వక్ని ప్రేమించేలా నీ పెద్ద కొడలు శ్రీవల్లే చేసింది. ఇక వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం నేను చూశాను. కానీ విశ్వక్ మాత్రం అమూల్యని ప్రేమించినట్లు నటించి తనని పెళ్లి చేసుకొని మీ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నాడు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. తొందరగా నువ్వు ఆ పెళ్లి ఆపాలి. ఆ శ్రీవల్లి ఇక విశ్వక్కి అమూల్యకి పెళ్లి జరిపించాలని చూస్తుంది. ఎలాగైనా నువ్వు ఆ పెళ్లి ఆపాలి అని అనగానే అప్పుడే ఇక చాలా థ్యాంక్స్ వదిన, నా కుటుంబాన్ని కాపాడావు. ఈరోజు నా కుటుంబాన్ని కాపాడవదిన, ఇప్పుడే నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. విశ్వకు నా కూతురు మెడలో తాళి కట్ట ముందుకే నా కూతురికి నిజాన్ని చెప్పి తీసుకువస్తాను అని ఇక చాలా సంతోషపడుతూ ఇక చాలా థ్యాంక్స్ వదిన అని ఇక ఫోన్ కట్ చేసింది. వెంటనే వేదవతి ఇక నర్మదా ప్రేమని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే నర్మదా ప్రేమ ఏంటత్తయ్య ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని నర్మదా అనగానే అక్కడ గుడిలో శ్రీవల్లి ఇక విశ్వకి అమూల్యకి పెళ్లి జరిపిస్తుంది. వెంటనే ఆ పెళ్లి ఆపాలే అని అనగానే ఇక ఏంటి విశ్వకి అమూల్యకి పెళ్లి జరిపిస్తుందా? అదే నాకు తేడా కొట్టింది. ఇక ఖచ్చితంగా మా అన్నయ్యకి ఇక అమూల్యకి ఏదో ప్రేమ రాయబారం వల్లే అక్క నడుపుతుందని నాకు అర్థమైంది. కానీ నిజాన్ని తెలుసుకోలేకపోయాను అని వెంటనే మనం ఆలస్యం చేయకుండా ఆ గుడికి వెళ్ళాలి. మా అన్నయ్య ఏదో ఒక ప్లాన్ తోటే అమూల్య మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు. మన కుటుంబం పరువు పోకుండా చూడాలి. మావయ్య గారికి ఈ విషయం తెలిసే మావయ్య గారికి ఇక చాలా బాధపడే అవకాశం ఉంది. మావయ్య గారికి ఏదైనా అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంది. ఇది మావయ్య గారికి తెలియకూడదు అని ఇక నర్మద ప్రేమ వెంటనే వేదవతిని తీసుకొని గుడికైతే వెళ్తారు. అప్పుడే ఇక గుడిలో తాళి కట్టే మూమెంట్లోనే వెంటనే ఆపండి అని గట్టిగా వేదవతి అరవగానే విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి అత్తయ్య ఏంటి ఇక్కడికి వచ్చింది, అమూల్యకి నాకు పెళ్లి జరగముందుకే వచ్చిందేంటి, వాళ్ళని అమూల్యని పెళ్లి చేసుకుని ఒక ఆట ఆడుకుందామంటే ఇలా జరిగిందేంటి అని విశ్వక్ చూస్తూ ఉంటాడు. అమూల్య లే అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను విశ్వక్ని ప్రేమించానమ్మా అని అనగానే లేదు, నువ్వు విశ్వక్ని ప్రేమించావు కానీ విశ్వక్ మాత్రం నిన్ను ప్రేమించలేదు అని అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, విశ్వక్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాదు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం కాదు, నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు. నీ వల్ల నీ మెడలో తాళి కట్టి మన కుటుంబాన్ని ఇక మనని బాధ పెట్టాలని చూస్తున్నాడు. ఆ విశ్వక్ మాటలు నువ్వే విను అని ఇక వేదవతి అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తుంది. వెంటనే షాక్ అయిపోతుంది. ఇక అమూల్య అయితే ఇక అప్పుడే ఇక ఇదంతా చేసింది ఆ శ్రీవల్లి వదినే విశ్వకి నన్ను ఇక మాట్లాడుకునేలా చేసింది, ఇలా ప్రేమ అన్నట్లు నటించేలా చేసింది, ఇదంతా ఆ శ్రీవల్లి వదినే చేసిందమ్మా అని ఇక అమూల్య చెప్పగానే వెంటనే ఇక వేదవతి ఇదంతా నాకు తెలుసమ్మా, అందుకే నేను ఆ శ్రీవల్లి అంత చూడడానికే వచ్చాను అని ఇక వేదవతి శ్రీవల్లి చెంప పలగొడుతుంది. నాకు పెద్ద కోడలిగా ఉంటూ నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా, ఇక ఇలాంటి పనులు చేసింది నా కోడలేంటి అని ఇక చాలా కోపంతో నువ్వు నా ఇంటికి రాకూడదు అని వేదవతి ఇక శ్రీవల్లికి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే అమ్మ ఇక నన్ను క్షమించు, నేను మోసపోయాను, అసలు నిజంగానే విశ్వక్ నా మీద ప్రేమతో నా మెడలో తాళి కడుతున్నాడని అనుకున్నాను, కానీ ఇంత మోసం చేసి ఇక నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబం పరువు తీయాలని అనుకున్నాడని నేను అనుకోలేదమ్మా, నన్ను క్షమించు అని ఇంకా అమూల్య చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. లేదమ్మా నువ్వు మోసపోయావు అంతే, కానీ నువ్వే తప్పు చేయలేదు కదా, పద మనం ఇంటికి వెళ్దాం అని ఇక నర్మదా ప్రేమ ఇక వేదవతి అయితే అమూల్యని తీసుకొని ఇంటికైతే వెళ్తారు. ఈ విధంగానైతే ఇక అమూల్యకి విశ్వకి జరిగే పెళ్ళి ఆపేస్తుంది. ఇక వేదవతి అయితే ఇక ప్రేమ వాళ్ళ అమ్మ ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.